అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము 9వ తరగతి పాఠ్యపుస్తకంలో గద్య భాగంలో 7వ పాఠ్యాంశమైన ఆకుపచ్చ శోకం అనే పాఠం గురించి చెప్పుకుందాం. ఈ పాఠం రాసినటువంటి కవి కొండెపోగు బి. డేవిడ్ లివింగ్స్టన్. మూల గ్రంథం వచ్చి ఆకుపచ్చ శోకం. ఆకుపచ్చ శోకం నుంచి తీసుకొని అదే పేరుతో మనకు పాఠ్యాంశం రాయడం జరిగింది. ఆకుపచ్చ శోకం అంటే ఏమిరా అంటే పచ్చని చెట్ల బాధ. ఈ పచ్చని చెట్ల బాధ, ఈ ఆకుపచ్చ శోకం తెలుసుకోబోయే ముందు మీకు ఆదిమ మానవుడి నుంచి ఆధునిక మానవుని వరకు చెట్లు ఏ విధంగా ఉపయోగపడ్డాయనేది కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను, వినండి. లక్షల సంవత్సరాల పూర్వము మనిషి 4 కాళ్ళ మీద నడిచేవాడు. మానవుని పుట్టుక 4 కాళ్ళ మీద నడిచేవాడు. అడవులే నివాస స్థానాలు. అప్పుడు మానవుడు చెట్ల ఆకులు, వేర్లు, పూలు, పండ్లు తినేవారు. అదేవిధంగా అడవుల్లో నివసిస్తూ చిన్న చిన్న జంతువులను వేటాడి మాంసం తినేవాడు. ఆ జంతువుల బారి నుంచి తను కాపాడుకోవడానికి, అలాగే చీకటి పడిన తర్వాత నివసించడానికి కొండ గుహల్ని ఎంచుకున్నాడు. కొండ గుహల్లో నివసించేవాడు. మళ్ళా వెలుతురు రాగానే పగలంతా మళ్ళీ చెట్లపైకి వచ్చి నివసించేవాడు. ఆ చెట్లలో దొరికినటువంటి పండ్లు, ఆకులు వీటిని తినేవాడు. బట్ట అనేది తెలియదు. ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళాలంటే చెట్టు పైనే వెళ్ళేవాడు ఆదిమ మానవుడు. మెల్లమెల్లగా తర్వాత నిలబడ్డం నేర్చుకున్నాడు. 4 కాళ్ళ మీద పోయే మనిషి నిలబడ్డం నేర్చుకున్నాడు. ఆ తర్వాత నడవడం నేర్చుకున్నాడు. తర్వాత ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళడం నేర్చుకున్నాడు. అదేవిధంగా నలుగురు కలిసి జీవించడం, వ్యవసాయం చేయడం, ఒక సంఘంగా ఏర్పడి ఒక ఊరిని ఏర్పరచుకొని జీవించడం మొదలుపెట్టాడు. అలా ఆనాడు మనిషిని కాపాడిన చెట్లను నేడు ఆ మానవుడే తన స్వార్థం కోసం చెట్లను నరుక్కుంటూ వెళ్తున్నాడు. అదేవిధంగా నదులను కలుషితం చేసేస్తున్నారు. రాబో తరాలకు అన్యాయం చేస్తున్నాం. చెట్లు మనకు పండ్లు, ఆకులు, కాయలు, పూలు, కట్టెలే కాకుండా మానవుడు జీవించడానికి ముఖ్యమైనటువంటి ఆక్సిజన్ను కూడా ఇస్తున్నాయి. అలాంటి చెట్లను మనము నరుక్కుంటూ వెళ్తున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనకు చెట్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. కానీ నేడు మానవుని యొక్క జీవనం ఎలా ఉంది, అలాంటి చెట్లను ఏం చేస్తున్నాము అనేటటువంటి దాని గురించే మనకిక్కడ కవి తెలపడమే ఈ ఆకుపచ్చ శోకం అనేటటువంటి పాఠ్యాంశము. ఈ ఆకుపచ్చ శోకం అనే పాఠంలో ఏమున్నది అనేటటువంటిది మనము కొంచెం క్లుప్తంగా ఇప్పుడు చూద్దాము. ఆకుపచ్చ శోకం అనే కవిత వ్యాసమంతా కూడా మానవుడు తన స్వార్థం కోసం ప్రకృతిని ఏం చేస్తున్నాడు అన్నది ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటిది. మానవుడు స్వార్థం కోసం నగరీకరణ, పట్టణీకరణ, రోడ్ల విస్తరణ, అపార్ట్మెంట్ల నిర్మాణం పేరుతో కనబడిన చెట్లను, అడవులను, పచ్చిక బయళ్లను నాశనం చేసేస్తున్నాడు. వాటికి ప్రాణం ఉంటుందని మర్చిపోయాడు. ఆ చెట్లు పడుతున్న శోకాన్ని ఆకుపచ్చ శోకంగా కవి ఇక్కడ వర్ణించడం జరిగింది. అదేవిధంగా చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణం తీసే హక్కు మనకు లేదు. మన తరమే కాకుండా రాబోయే తరాలు కూడా జీవించడానికి చెట్లను పెంచాలి. కర్మాగారాలను స్థాపించడానికి ఉన్న నదులను, కాలువలను కలుషితం చేసేస్తున్నారు. వీటన్నింటినీ నాశనం చేయడం వల్ల ఆ ఫలితాన్ని మన మునుపటి తరాల వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి చెట్లను నరక్కుండా కాలుష్యాన్ని నివారించడానికి కొన్ని పాటించుకోవాలి మనమే. ప్రతి వ్యక్తి కూడా పాటించాల్సినటువంటివి ఏమిరా అంటే, మొదటగా మనము ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అదేవిధంగా వ్యర్థ పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటాం, అలా వేయకూడదు. ముఖ్యంగా చెట్లను నరకరాదు. మురుగునీరు నిల్వ ఉంచకూడదు. నదులు కలుషితం కాకుండా చూడాలి. మానవుడికి సాధ్యమైనన్ని మొక్కలను నాటుతుండాలి.
వాహనాల వాడకాన్ని తగ్గించాలి. ముఖ్యంగా ఇది మనకు గాల్లో కాలుష్యం ఏర్పడడానికి ముఖ్య కారణం వాహనాల వాడకం. దాన్ని తగ్గించాలి. ఇవన్నీ చేయడంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలి అని మనకు కవి ఇక్కడ చాలా చక్కగా ఈ పాఠ్యాంశంలో చెప్పారు. ఇప్పుడు మనము ఆకుపచ్చ శోకం చెట్ల బాధని కవి ఎలా వర్ణించాడో ఇప్పుడు మనం పాఠ్యాంశంలోకి వెళ్ళి చూద్దాము. ఇక్కడ తోటకు వీడ్కోలు అనే ఒక కవిత ఇచ్చినారు. చదవండి చర్చించండిలో తోటకు వీడ్కోలు. ఈ కవిత రాసింది భగవాన్ గారు. భగవాన్ గారు ఈ కవితలో మనకు ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి పల్లెటూరులో నివసిస్తూ పట్నం వెళ్తాడనమాట. ఆ పల్లెటూరులో నివసించేటప్పుడు ఏమేమి ఉన్నాయి దాన్నంతా కూడా అమ్ముకొని తనకు ఉన్నటువంటి ఆస్తినంతా కూడా అమ్మేసి పట్నంకి వెళ్తాడు. ఆ వెళ్ళడం వల్ల తను ఏమేమి కోల్పోయాడు అని చెప్తూ రాసినటువంటి కవిత ఇది. భగవాన్ గారు రాసిన కవిత. దీన్ని ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. తోటను అమ్మేసుకున్నాను, తాతల నాటి తీయని జ్ఞాపకాల్ని అమ్మేసుకున్నాను, నా బాల్యాన్ని అమ్మేసుకున్నాను. నా బాల్యంలో తోటలో చెట్లంటే నేనే, చెట్ల ఆకుల సవ్వడులంటే నేనే, చెట్ల మీద వాలే గువ్వలంటే నేనే, గువ్వల రెక్కల స్వరాల గీతాలు సంగీతాలంటే నేనే. నన్ను నేను అమ్మేసుకున్నాను నా అల్లరి రోజులప్పుడు. నాన్న నన్ను తిట్టినప్పుడు చిటారు కొమ్మెక్కి నేను దాక్కొన్న చెట్టేదో నా మనవడికి చూపించాలనే ఆశను అమ్మేసుకున్నాను. తోటలో తువ్వాయితో పాటు గెంతుతూ జారిపడి నేను కాలు విరగ్గొట్టుకున్న చోటేదో నా మనవరాలికి చూపించాలనే మురిపాలను అమ్మేసుకున్నాను. ఇన్నాళ్ళు మా తోటలోని మామిళ్ళు, మా వంటింటి రంగున్ జాడీలో ఆవకాయగా రుచికరం. ఆ రుచులను అమ్మేసుకున్నాను. కాలువ మీద తాటిపట్టె వంతెనపై గెంతుతూ కాలువ దాటుతున్న అద్భుత దృశ్యాల్ని గొప్ప సాహస కృత్యాలుగా మా తాతయ్య ఊరంతా చాటుతూ మీసాన్ని మెలేయడాన్ని అమ్మేసుకున్నాను. తోట నమ్మినందుకు బోలెడు సొమ్ములొచ్చాయనుకుంటారు గాని పల్లెతో నాకున్న జన్మ సంబంధాలన్నీ ఎండ దెబ్బ తగిలిన పిట్టల్లా రాలిపోయాయన్న బాధల్నెవరు గుర్తిస్తారు? నా గుండె కోతల్ని ఎవరు పట్టించుకుంటారు? తోట కోసమైనా అప్పుడప్పుడు పల్లెకొచ్చేవాణ్ణి, ఇప్పుడెవరి కోసం రాను? తోట నమ్మిన డబ్బుతో మా పిల్లల కోసం ఒక ఇల్లు కొనగలనేమో గాని కొంతైనా పల్లెనివ్వగలనా? సమానంగా డబ్బుని పంచగలనేమో గాని కొంతైనా పల్లెతనాన్ని వారిలో పెంచగలనా? ఎన్ని డబ్బులుంటే మాత్రం ఏం, నేనిప్పుడు ధనవంతుణ్ణి కాను, పల్లెను కోల్పోయిన దుఃఖవంతుణ్ణి. తోట నమ్ముకున్నానన్న ఇంత బాధలోనూ ఒక్కటే సంతోషం. తోటను చేపల చెరువుగా తవ్వేవాడికో, తోటలో రొయ్యల ఫ్యాక్టరీ కట్టేవాడికో కాకుండా తోటను తోటగా పెంచే ప్రేమించే రైతుకే అమ్మడం ఒక్కటే సంతోషం. ఇక్కడ భగవాన్ గారు ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి యొక్క బాధనంతా కూడా కవితలో చాలా చక్కగా వర్ణించి చెప్పడం జరిగింది. కవిత చూస్తా అంటే మేము ఒకప్పుడు పల్లెటూరులో పెరిగినటువంటి వాళ్ళమే. చిన్నప్పుడు పల్లెటూరులో జీవించాము. అవన్నీ కూడా మాకు గుర్తొస్తుంది కవిత చదువుతుంటే. ఆ పల్లెటూరు వదిలి పట్టణానికి వచ్చేసాం చాలా సంవత్సరాల క్రితమే. ఏమైనా పల్లెటూరు పల్లెటూరే, పట్టణం పట్టణమే. పల్లెలో ఉండేటటువంటి ఆ ప్రేమ ఆప్యాయతలు, అనురాగము, ఆ రక్త సంబంధాలు ఇవన్నీ కూడా మనకు పట్టణంలో కనిపించవు. పట్టణంలో జీవితాలు ఎలారా ఉంటాయంటే ఎవరి జీవితాలు వాళ్ళవిగా, ఎవరి బిజీలో వాళ్ళు పరిగెత్తూ ఉంటారు. అంతేగాని పల్లెటూరి వాతావరణం పట్టణంలో ఎప్పటికీ కనిపించదనేది నాకు గుర్తొస్తుంది. ఇప్పుడు మనము ఈ కవితని మరొక్కసారి అర్థవంతంగా చెప్పుకుందాం. ఒక వ్యక్తి ఏం చెప్తున్నా అంటే, తోటను అమ్మేసుకున్నాను, తనకున్నటువంటి మామిడి తోటను అమ్మేసుకున్నాను, తాతల నాటి తీయని జ్ఞాపకాల్ని, అంటే ఆ తోట అనేది వాళ్ళ తాతల నాటిది, అలాంటి జ్ఞాపకాలని అమ్ముకున్నాను. అది ఎలా ఉందంటే, బాల్యంలో అక్కడ ఆడుకున్నాడు, పెద్దవాళ్ళు అయిన తర్వాత అమ్మేసుకున్నాడు. అతను ఏం చెప్తున్నా అంటే, నా బాల్యాన్ని అమ్మేసుకున్నాను అంటున్నాడు. బాల్యంలో పిల్లలంతా కూడా అంతే కదా, తోటలోకి వెళ్తే తోటలో చెట్లంటే నేనే, ఆ చెట్లంతా కూడా పరిగెత్తడము, ఎక్కడము, దిగడము ఇలా చేస్తుంటారు. నేనే చెట్ల ఆకులు సవ్వడులంటే ఆకుల్ని కదిలించడము, సవ్వడి అంటే శబ్దం, చెట్ల మీద వాలే గువ్వలంటే నేనే,
అంటే గువ్వలు వచ్చి చెట్ల మీద వాళ్తాయి. ఆ విధంగా పిల్లలు కూడా ఎక్కి గువ్వల్లాగా చెట్టు పైన కూర్చోవడం. గువ్వల రెక్కల స్వరాల గీతాలు సంగీతాలంటే నేనే అరవడం ఎక్కి నన్ను నేను అమ్మేసుకున్నాను. అలాంటి చిలిపి జీవితాన్ని నేను అమ్మేసుకున్నాను అంటున్నాడు. నా అల్లరి రోజులప్పుడు నాన్న నన్ను తిట్టినప్పుడు, నాన్న వాళ్ళు తిడుతూ ఉంటారు చిన్నప్పుడు పిల్లలు చేసే చేష్టలకి. చిటారు కొమ్మెక్కి నేను దాక్కున్న చెట్టేదో, అప్పుడు ఒక చెట్టెక్కి దాక్కున్నాను. నా మనవడికి చూపించాలని ఆశను అమ్మేసుకున్నాను. ఆ తర్వాత తరానికి నా మనవడికి చూపించాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ తోటనే అమ్మేసినాను అని చెప్తున్నాడు. తోటలో తువ్వాయితో పాటు గెంతుతూ జారిపడి నేను కాలు విరగ్గొట్టుకున్న చోటేదో. తువ్వాయి అంటే ఇక్కడ దూడమ్మ, ఆవు దూడ ఉంది కదా, అలా తువ్వాయి అంటే దూడ అనమాట. దూడతో ఆడుకుంటూ గెంతుతూ జారిపడిపోయినాను, కాలు విరగ్గట్టుకున్న చోటేదో. నా మనమరాలకి అలాంటి ప్లేస్ ఏదో నాకు పుట్టబోయే మనవరాలకి చూపించాలని అనుకున్నాను, అది కూడా ఇప్పుడు లేదు. మురిపాలను అమ్మేసుకున్నాను. ఇన్నాళ్ళు మా తోటలోని మామిళ్ళు మా వంటింటి రంగుని జాడీలో ఆవకాయగా రుచికరంగా ఆ రుచులను అమ్మేసుకున్నాను. అంటే మా తోటలోనే మామిడి పండ్లంతా తెచ్చి ఆవకాయ వేసుకునే వాళ్ళము, ఇప్పుడు అది లేదు, అమ్మేశాను. కాలువ మీద తాటిపట్టే వంతెనపై గెంతుతో కాలువ దాటుతున్న అద్భుత దృశ్యాల్ని గొప్ప సాహస కృత్యాలుగా మా తాతయ్య ఊరంతా చాటుతూ మీసాన్ని మెలేయడాన్ని అమ్మేసుకున్నాను. వాళ్ళ తాత అందరికి చెప్తూ మీసాన్ని మెలేయడం అది అమ్మేసుకున్నాను. తోట నమ్మినందుకు బోలెడు సొమ్ములు వచ్చాయి, డబ్బులు వచ్చినాయి, కానీ పల్లెతో నాకున్న జన్మ సంబంధాలన్నీ ఎండదెబ్బ తగిలిన పిట్టల్లా రాలిపోయాను. నాకు తోటతో ఉన్నటువంటి సంబంధాలంతా కూడా ఎండదెబ్బ తగిలితే పిట్టలు అంటే చిన్న చిన్న పక్షులంతా కూడా ఎండదెబ్బకి ఏ విధంగా రాలిపోతాయో ఆ విధంగా రాలిపోయాయి అన్నీ కూడా. బాధల్ని ఎవరు గుర్తిస్తారు? నా గుండె కోతల్ని ఎవరు పట్టించుకుంటారు? తోట కోసమైన అప్పుడప్పుడు పల్లెకొచ్చేవాడిని. పట్నంలో ఉంటే కూడా ఆ తోట ఉంది కదా చూసిపోదామని పల్లెకి వస్తున్నాడు. అది కూడా అమ్మేసినాం, ఇప్పుడు ఎవరి కోసం రాను అంటున్నారు. తోట నమ్మిన డబ్బుతో మా పిల్లల కోసం ఒక ఇల్లు కొనగలనేమో కానీ, ఓకే, ఇక్కడ పల్లెలో ఉన్నటువంటి ఆస్తులను అమ్మేసి పట్టణాల్లో పెట్టేస్తున్నారు అందరూ. ఆ విధంగా నేను కూడా ఒక ఇల్లు కొనగలనేమో కానీ అంతైనా పల్లెని ఇవ్వగలనా? పల్లెటూరి వాతావరణాన్ని ఇవ్వలేను కదా. సమానంగా డబ్బుని పంచగలనేమో కానీ కొంతైనా పల్లెతనాన్ని వారిలో పెంచగలనా? ఎన్ని డబ్బులుంటే మాత్రం ఏం, నేను ఇప్పుడు ధనవంతుణ్ణి కాను, పల్లెను కోల్పోయిన దుఃఖవంతుణ్ణి. తోట నమ్ముకున్నానన్న ఇంత బాధలోనూ ఒకటే సంతోషం. అంటే పల్లెను కోల్పోయినటువంటి డబ్బులు ఉన్నాయి నా దగ్గర, నేను ధనవంతుణ్ణి కాదు, పల్లెను కోల్పోయిన దుఃఖవంతుణ్ణి. ఒకటి సంతోషం ఏమరా అంటే, ఆ చేపల చెరువు తవ్వేవాడికో లేదంటే రొయ్యల ఫ్యాక్టరీ కట్టేవాడికో కాకుండా తోటను తోటగా పెంచే ఒక రైతుకే అమ్మడం, అదొక్కటి నాకు సంతోషము అని మనకి ఇక్కడ భగవాన్ గారు చాలా చక్కగా ఈ కవితలో చెప్పారు. ఇప్పుడు మనము ప్రశ్నల్ని చూద్దాం. మొదటి ప్రశ్న, మొక్కలు, చెట్లు, పూలు వీటితో మీకున్న అనుబంధం గురించి చెప్పండి అని అడిగారు. ఈ ప్రశ్నకు మనము ఇలా సమాధానం చెప్పుకోవచ్చు. మాది లంకంత పెంకుటిల్లు, ఇంటి ముందు పెద్ద మెల్ల ఉండేది. మా పెరట్లో లేని మొక్క లేదు, లేని చెట్టు లేదు. వాటితో నాకు చాలా బాంధవ్యం ఉంది. మా వేప చెట్టుకు ఊయల కట్టి ఉండేది. మధ్యాహ్నం వేళ అలా ఊగుతూ ఎన్ని ముచ్చట్లాడేదాన్నో చెట్టుతో. పెరట్లో వేప చెట్టు ఎక్కేదాన్ని. అమ్మ కౌగిలించుకున్నట్లు వేప చెట్టు శాఖలు నన్ను కౌగిలించుకున్న అనుభూతి. ఉగాది పచ్చట్లో ఈ వేప చెట్టు లేత చిగుళ్ళు వాడేవాళ్ళం. పెరట్లో నెలకొక్కసారి అన్ని పూల మొక్కలకు పాదులు తీసి ఎరువు వేసి నీళ్లు పెట్టేదాన్ని. పూల తోట మధ్య చిన్నపాటి దారిని ఏర్పాటు చేసి వాటికి ఇటుకలు అమర్చి సున్నం వేస్తే చూడముచ్చటగా ఉండేది. ఆ విధంగా పెరట్లో నాకు ఇష్టమైనవన్నీ కూడా చేసేదాన్ని. ఆ తర్వాత పెళ్ళిళ్ళయి పట్టణాలు చేరాం, కానీ పల్లెకు సెలవులకు వెళితే మొదటిగా పులకరించేది మా తోటలోని మొక్కలతో, చెట్లతో, పూల మొక్కలతోనే అని మనకు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పచ్చు. రెండో ప్రశ్న, తోటను అమ్మేసుకున్న కవి ఏమేమి కోల్పోయానని బాధపడుతున్నాడు. తోటను అమ్మేసుకున్నాడు కవి, ఏమేమి కోల్పోయాడు అంటే తాతల నాటి తీయని జ్ఞాపకాలను కోల్పోయాడు, తన యొక్క బాల్యాన్ని కోల్పోయాడు, అమ్మేసుకున్నాడు. తన మనవడికి మనవరాలకి చెప్పాలనుకున్న
చూపాలనుకున్న తన బాల్యం నాటి జ్ఞాపకాల్ని అమ్మేసుకున్నాడు. ఇవన్నీ కూడా అమ్మేసుకున్నాడని మనము ఈ ప్రశ్నకు సమాధానం చెప్పచ్చు. డబ్బులు వచ్చినాయి కానీ పల్లెతో తనకున్న అనుబంధాన్ని అమ్మేసుకున్నాడు అని మనం సమాధానం చెప్పుకోవచ్చు. మూడవ ప్రశ్న, పొలాన్ని రైతుకే అమ్మడం ఒక్కటే సంతోషం అని కవి ఎందుకన్నాడు? కవి తోటను మరొక రైతుకు అమ్మినందుకు సంతోషపడ్డాడు. కారణం రైతు మాత్రమే తోటను తోటగా ఉంచగలడు. అలాగాక ఒకవేళ చేపల చెరువు తవ్వేవాడికో రొయ్యల ఫ్యాక్టరీ కట్టేవాడికో అమ్మితే వాళ్ళు తోటను నాశనం చేసి మొక్కలను నరికి వేసేవాళ్ళు. అదే రైతైతే తోటను సంరక్షించగలడు, పోషించగలడు, అనుభూతిని పొందగలడు. అందువల్ల రైతుకు అమ్మిన దానికి చాలా సంతోషంగా ఉందని కవి అనడం జరిగింది. ఇప్పుడు ఉద్దేశం చూద్దాం. భూగోళం మీద జీవకోటికి ప్రాణవాయువునిచ్చి పచ్చదనాన్ని పంచేవి చెట్లు. నాగరికత పేరుతో మనిషి ప్రకృతిని విచక్షణ లేకుండా కొల్లగొడుతున్నాడు. అవసరాన్ని మించి అడవులను ధ్వంసం చేస్తున్నాడు. ప్లాస్టిక్ భూతం ఒకవైపు, అడవుల నరికివేత మరోవైపు పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తెరిగి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గురించి తెలపడమే ఈ పాఠం ఉద్దేశము. అంటే నాగరికత పట్టణీకరణ పేరుతో ఆధునిక మానవుడు చెట్లు, పచ్చదనము ఇలాంటి వాటినన్నిటిని కూడా అడవులను నరికేస్తున్నాడు. తనకు తానే వినాశనం కోరి తెచ్చుకుంటున్నాడు అని కవి చెప్తున్నాడు. తర్వాత ప్రక్రియ, పర్యావరణ కవిత్వం. తెలుగు సాహిత్యంలో పర్యావరణ కవిత్వం ఒక ఆధునిక ప్రక్రియ. మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతికి, పర్యావరణానికి కలుగుతున్న హానిని, దానివలన కలిగే పర్యవసానాలను తెలియచెప్పడమే పర్యావరణ కవిత్వం ఉద్దేశం. పర్యావరణ భావనలను రచయిత కవిత రూపంలో, వ్యాస రూపంలో వ్యక్తీకరిస్తారు. అందువలన దీనిని కవితా వ్యాసం అని కూడా అంటారు. ఇప్పుడు కవి పరిచయం చూద్దాము. ఈ పాఠం రాసినటువంటి కవి ఆకుపచ్చ శోకం అనేటటువంటి పాఠ్యాంశాన్ని మనకు అందించినటువంటి కవి కొండెపోగు బి. డేవిడ్ లివింగ్స్టన్. ఆయన గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. కొండెపోగు బి. డేవిడ్ లివింగ్స్టన్ ప్రకాశం జిల్లా మార్కాపురంలో జన్మించారు. సుందర ప్రకాశ్రావు, శ్రీమతి రూతమ్మ వీరి తల్లిదండ్రులు. జీవశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసిన ఈయన దీపాలు, అరణ్యంలో కేక, దగ్ధ దృశ్యం, ఆకుపచ్చ శోకం మొదలైన కవితా సంపుటాలు వెలువరించారు. కుర్చీ చెప్పిన చర్చీ కథలు, అపూర్వయానం, నవల, విశ్వధర్మం పేరు మీద ఆధ్యాత్మిక వ్యాసాలు రచించారు. వీరి కవిత్వం సరళంగా ఉంటూనే బలమైన భావాలతో నిండి ఉంటుంది. పర్యావరణ ఇతివృత్తంగా వచన కవితలో రాయడంలో వీరు అందవేసిన చేయి అలతి పదాలతో సూటిగా స్పష్టంగా భావాన్ని వివరిస్తూనే మానవ తప్పిదాలను ఘాటుగా విమర్శిస్తారు. బాధ్యతలను గుర్తు చేస్తూ దిశానిర్దేశం చేస్తారు. ప్రస్తుత పాఠ్యభాగం ఆకుపచ్చ శోకం కవితా సంకలనంలోనిది. ఇది మనకు కవి గురించి. ఈ కవి పరిచయాన్ని మనము మరోలా ఎలా రాసుకోవచ్చు అనేది ఇప్పుడు మీకు చెప్తాను. కవి పరిచయాన్ని సులభ పద్ధతిలో మనం ఎలా రాసుకోవచ్చు అంటే, కవి పేరు కొండెపోగు బి. డేవిడ్ లివింగ్స్టన్. తల్లిదండ్రులు శ్రీ సుందర ప్రకాశ్రావు, శ్రీమతి రూతమ్మ గారు. స్వస్థలం ప్రకాశం జిల్లా మార్కాపురం. వృత్తి జీవశాస్త్ర అధ్యాపకుడు. కవితా సంపుటాలు దీపాలు, అరణ్యంలో కేక, దగ్ధ దృశ్యం, ఆకుపచ్చ శోకం. నవలలు కుర్చీ చెప్పిన చర్చీ కథలు, అపూర్వయానం. ఆధ్యాత్మిక వ్యాసాలు విశ్వధర్మం, పర్యావరణ ఇతివృత్తంతో కవితలు రాయడంలో వీరు సుప్రసిద్ధులు. ఇలా కూడా మనము కవి పరిచయాన్ని సులభ పద్ధతిలో నేర్చుకొని పరీక్షల్లో రాసుకోవచ్చు. ఇప్పుడు మనము పాఠంలోకి వెళ్దాం. ఇక్కడ ఆకుపచ్చ శోకం ఇచ్చినారు చూడండి. ప్రకృతి సమస్త ప్రాణకోటికి జీవనాధారం. జీవించడానికి ఆధారం అని అర్థం. చిన్న చీమ మొదలుకొని భారీ తిమింగలం వరకు ప్రతి జీవికి ప్రకృతి ఆవాసాన్ని కల్పిస్తుంది. ఇక్కడ ఆవాసం అంటే మనం నివసించేటటువంటి ప్రాంతం, దాన్నే ఆవాసం అంటారు. ఇక్కడ ప్రకృతి ప్రతి ఒక్కరికి కూడా, మనుషులకు కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ, దేనికైనా సరే ఈ ప్రకృతి అనేటటువంటిది నివసించేటటువంటి ఆ ప్రాంతాన్ని కల్పిస్తుంది అని చెప్పచ్చు. ఇక్కడ ఆహారాన్ని అందిస్తుంది. ప్రకృతి సంపద మనిషి అవసరాలు తీర్చుకోవడం కోసమే తప్ప
దురాశను తీర్చుకోవడానికి కాదు అనే విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నాం. మితిమీరిన మనిషి కోరికలు ప్రకృతికి, పర్యావరణానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నాయి. విఘాతం అంటే ఇక్కడ ఏమంటే పెద్ద దెబ్బ, ఆటంకం అని కూడా చెప్పచ్చు. ఈ మితిమీరినటువంటి మనిషి కోరికలు ఏం చేస్తున్నామంటే మన కోరికలు తీర్చుకోవడం కోసం ప్రకృతికి, పర్యావరణానికి పెద్ద ఆటంకం కలిగిస్తున్నాము అని చెప్తున్నారు కవి ఇక్కడ. తర్వాత పేర, నగరీకరణ, పారిశ్రామికీకరణ వలన పర్యావరణం వినాశనం అవుతోంది. పల్లెల్లో కూడా పెను మార్పులు సంభవిస్తున్నాయి. పల్లెల్లో సైతం క్రమంగా పచ్చదనం మాయమవుతుంది. తోటలు కనిపించడం లేదు. అభివృద్ధి పేరు మీద మైదాన ప్రాంతంలో చెట్లను కూల్చివేస్తున్నారు. నిలువునా నరికిన చెట్లను చూస్తుంటే యుద్ధరంగంలో మరణించి చెల్లాచెదురుగా పడి ఉన్న సైనికుల మృతదేహాలను గుర్తుకు తెస్తుంది. మనిషి డబ్బు మీద ఆశతో పర్యావరణ నాశనానికి సిద్ధపడుతున్నాడు. రాబోయే తరాలు అనుభవించే ఉపద్రవాల గురించి ఎవరో ఆలోచన చేయడం లేదు. ఇక్కడ ఉపద్రవం అంటే ప్రమాదం అన్నమాట. మనిషి ఆశ ఆక్టోపస్ జీవిలా చేతులు చాచి విస్తరిస్తుంది. మనిషి ఆశ ఎలా ఉంటుందంటే ఆక్టోపస్ జీవితో పోల్చినారు ఇక్కడ కవి. ఆక్టోపస్ అంటే ఇక్కడ ఆక్టోపస్కి 8 చేతులు కలిగినటువంటి ఒక క్రిమి అన్నమాట. అది ఆ విధంగా ఉంటుంది మనిషి యొక్క ఆశ అని కవి ఇక్కడ పోల్చడం జరిగింది. పచ్చదనాన్ని దూరం చేస్తుంది. నగరాల్లో ప్రతి పనికి చెట్టు అడ్డమైపోతుంది. చెట్లు మాయమై అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. రహదారుల కోసం దశాబ్దాల నాటి చెట్లు ప్రాణాలని కోల్పోతున్నాయి. ఒక్కొక్క చెట్టు చరిత్ర చూస్తే 100 సంవత్సరాలు, 150 సంవత్సరాల నుంచి కూడా పెరుగుతూ ఉన్నటువంటి చెట్లు ఉంటాయి. అలాంటి వాటిని కూడా ఈ రహదారుల కోసం మనిషి తన స్వార్థం కోసం అలాంటి చెట్లనంతా కూడా నరికేస్తున్నాడు అని చెప్తున్నారు. దశాబ్దాల నాటి చెట్లు ప్రాణాలని కోల్పోతున్నాయి. మహావృక్షాలను నరికివేసి అలంకరణ మొక్కలు పెంచుతూ ఆనందిస్తున్నాం. చెట్ల విధ్వంసం మంచి పని కాదు అని తెలిసి కూడా జరుగుతూ ఉండడమే విషాదంగా ఉంది. చెట్లు విధ్వంసం అంటే ధ్వంసం చేసేయడం మంచిది కాదు అని మానవుడికి తెలుసు, అయినా కూడా నాశనం చేస్తున్నాడు. నగరాల్లో నిల్చోడానికి నీడ దొరకడం లేదు. చెట్ల జాడ కనిపించడం లేదు. చెట్ల పెంపకంపై పాఠాలు మాత్రం చదువుతున్నారు. పర్యావరణ రక్షణ గురించి పెద్ద పెద్ద నినాదాలు వినిపిస్తున్నారు. కానీ పర్యావరణ స్పృహ తగ్గిపోతూనే ఉంది. ఒకవైపు ప్లాస్టిక్ వాడకం పెరుగుతూనే ఉంది. పెళ్ళిళ్ళు, పండగల్లో ప్లాస్టిక్ పూలు, ఆకులు కనిపిస్తున్నాయి. శుభమో అశుభమో ఏదైనా కార్యం జరిగిందంటే ప్లాస్టిక్ చెత్త కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్న మనుషులు మొక్కల పెంపకం, పరిసరాల శుభ్రత గురించి పట్టించుకోవడం లేదు. చెట్టు విలువ తెలుసుకోవడం లేదు. వర్షాలు కురవాలంటే చెట్లు ఉండాలి. మన ఊపిరి నిలిపే ఆక్సిజన్కు చెట్లే ఆధారం. చెట్ల శాతం తగ్గే కొలది ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. చెట్లు నరుక్కుంటూ పోతుంటే భూమిపైన ఏంరా పెరుగుతుందంటే వేడి పెరిగిపోతుందన్నమాట. అదే ఇక్కడ కవి చెప్పడం. భూగర్భ జలం తరిగిపోతుంది. కార్బన్ డయాక్సైడ్ శాతం పెరగడం వలన భూగోళం వేడెక్కిపోతుంది. కార్బన్ డయాక్సైడ్ మనము విడిచేటటువంటి కార్బన్ డయాక్సైడ్ని చెట్లంతా కూడా తీసుకొని మనకు అవసరమైనటువంటి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. కాబట్టి కార్బన్ డయాక్సైడ్ శాతం పెరగడం వలన భూగోళము ఏం రావుతుందంటే భూమి వేడెక్కిపోతుంది. ఇది ఇలాగే కొనసాగితే వేడికి ధృవాలు కరిగిపోతాయి, సముద్రాలు పొంగిపోతాయి. భూమి మీద మనతో పాటు అన్ని జీవుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. అన్ని జీవులు కూడా ఒక ప్రశ్నార్థకంలో పడిపోతారనమాట. చెట్లు లేకపోతే మన బతుకు ఏంటని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. ఒక చిన్న రంధ్రం చాలు ఓడను ముంచేయడానికి. చెట్ల పెంపకాన్ని నిర్లక్ష్యం చేస్తే రేపటి తరానికి పచ్చని లోకాన్ని కానుకగా ఇవ్వలేం. చెట్లను పెంచాలి, బతికించాలి. ప్రకృతిని, పర్యావరణాన్ని భావితరాలకు అంటే మన మునుపటి తరాల వాళ్ళకి హామీగా ఇవ్వాలి అని ఆశిస్తూ కొండేపోగు లివింగ్స్టన్ రాసిన వచన కవితను చదువుదాం. దీని తర్వాత ఇదే ఇక్కడ అది వచన కవితని మనకు ఇక్కడ వ్యాసంగా ఇచ్చారు, మనం ఇందాక చూసినాము. ఇప్పుడు మనం వచన కవితను చదువుకుందాం. పర్యావరణం పట్ల మన వంతు కర్తవ్యాన్ని
నిర్వర్తిద్దాం. ఇప్పుడు మనము కొండెపోగు లివింగ్స్టన్ రాసిన వచన కవితను చదువుదాం. ఒకరి పెళ్లి మరొకరి చావుకొచ్చిందన్నట్టు ఊరు పెరిగే కొద్దీ ఇప్పుడు చావు చెట్లదైపోతుంది. ఎప్పుడో చూసిన పల్లెను మురిపెంగా ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ రచ్చబండా లేదు, రావి చెట్టు అరుగు లేదు, చింతమ్రాన్ల తోపు లేదు. నగరీకరణ, పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ తంత్రంలో పొలిమేరల్లోని చెట్టు చేమలన్నీ యుద్ధంలో వీరోచితంగా మరణించిన సైనికుల ఖండిత విగత దేహాల్లా మైదానమంతా భీభత్సంగా పడుంటాయి. కరెన్సీపై ఆశ పరిసరాల్లోని చెట్లను రంపపు కోతకు గురి చేస్తుంది. అంటే ఇక్కడ ఈ పేజీలో మనకు కవి ఏం చెప్తున్నా అంటే ఒకరి పెళ్ళి మరొకరి చావుకొచ్చిందన్నట్టు. అంటే మన ఊర్లు పెంచుకోవడం కోసము ఉన్నటువంటి చెట్లనన్నీ కూడా నరికేస్తున్నాము అనేదానికి ఈ సామెతని ఇక్కడ చెప్పడం జరిగింది కవి. ఊరు పెరిగే కొద్దీ ఇప్పుడు చావు దేనికి వచ్చిందిరా అంటే చెట్లకి వచ్చింది, చెట్లదైపోతుంది. ఎప్పుడో చూసిన పల్లెను, ఒకప్పుడు చూసినటువంటి ఆ పల్లెను మురిపెంగా అంటే ఎంతో ముచ్చటగా, ఎంతో ఉత్సాహంగా ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ ఏమేం లేదు అంటే ఒకప్పుడు ఉన్నటువంటి రచ్చబండ లేదు, రావి చెట్టు అరుగు లేదు. అరుగు అంటే తిన్న అనమాట, మనం కూర్చునేటటువంటి తిన్న, దాన్నే అరుగు అంటారు. అప్పట్లో ఆ అరుగు మీద కూర్చొని అక్కడ ఏదన్నా సమస్యలు వస్తే అరుగు మీద పెద్ద మనుషులంతా కూర్చొని ఆ సమస్యల్ని తీర్చేటటువంటి వాళ్ళు. ఒక చెట్టు కింద ఒక అరుగు కట్టుకొని ఆ విధంగా ఉండేటటువంటిది పల్లెల్లో ఒకప్పుడు. కానీ ఇప్పుడు చూస్తే అవంతా కూడా లేవు. చింతమ్రాన్ల తోపు కూడా లేదు. ఎందువల్ల ఇవన్నీ లేదంటే నగరీకరణ అయిపోయింది, అక్కడ పారిశ్రామికీకరణ అయిపోయింది. అంటే పరిశ్రమలను నెలకొల్పడం, పారిశ్రామికీకరణ అంటే ఫ్యాక్టరీస్ కట్టడం కోసం, అదేవిధంగా సిటీ కల్చర్ చేసేస్తున్నారనమాట. ఆ విధంగా ఇవన్నీ అయిపోయిన దానివల్ల అవన్నీ మాయమైపోయినాయి. ఆధునికీకరణ తంత్రం అంటే ఇక్కడ ఏమంటే క్రియాత్మక చర్య అనమాట, క్రియేటివిటీ. అంటే మనం ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకోవడం కోసము ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా మాయం చేసేస్తున్నాము అని ఇక్కడ కవి చెప్పడం జరిగింది. పొలిమేరల్లోని చెట్టు చేమలన్నీ, పొలిమేర అంటే గ్రామం వెలుపల, గ్రామం బయట అనమాట, దాన్నే పొలిమేర అంటాము. చెట్టు చేమలన్నీ యుద్ధంలో వీరోచితంగా మరణించిన సైనికుల ఖండిత విగత దేహాల్లో మైదానమంతటా బీభత్సంగా పడుంటాయి. అంటే ఇక్కడ పొలిమేరల్లో తెచ్చి వేసేస్తారనమాట. ఆ ఊరుకి సంబంధించినటువంటి ఆ చెట్లంతా కూడా కొట్టి ఊరి వెలుపల తెచ్చి వేసేస్తారు. అవి ఎలా కనిపిస్తున్నాయంటే యుద్ధంలో వీరోచితంగా ఒక యుద్ధ వీరుడు మరణించిన సైనికుల ఖండిత విగత దేహాల్లో, అంటే విగత దేహాలంటే ఇక్కడ ఏమంటే ప్రాణం లేనటువంటి శరీరాలు అన్నమాట. యుద్ధంలో సైనికులు చనిపోతే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ యుద్ధంలో సైనికులతో ఇక్కడ చెట్లని మన కవి పోల్చి రాయడం జరిగింది. ఆ విధంగా పొలిమేర అంటే గ్రామం వెలుపల తెచ్చి వేసేస్తున్నారు చెట్లని అని చెప్పారు ఇక్కడ. మైదానం అంతటా బీభత్సంగా పడుంటాయి. కరెన్సీపై ఆశ పరిసరాల్లోని చెట్లను రంపపు కోతకు గురి చేస్తుంది. కరెన్సీపై అంటే డబ్బు వ్యామోహంలో మనిషి ఏం చేస్తున్నాడంటే ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఆ చెట్లనంతా కూడా రంపమెత్తుకొని కోసేసి తెచ్చి వెలుపల పడేస్తున్నాడు అని మనకు ఈ పేజీలో కవి చెప్పడం జరిగింది. తర్వాత పేజీకి వెళ్దాం. ఆపై అడితికి చేర్చేస్తుంది. నోట్లు చూసుకుంటూ మనిషి మురిసిపోతాడే కానీ రాబోయే ఉపద్రవం ఎవరికి పట్టింది గనక. ఆక్టోపస్లా విస్తరించే మనిషి బాహువులు హరితాన్ని హాంపట్ చేస్తున్నాయి. అంతటా ఇదే కథ. చుర్రుమనిపించే ఎండలో పట్నంలో గిల్లో చేరబిలిచే ఒక్క వృక్షఛాయ కనిపించదు. సిమెంటు రేకుల షెల్టర్ క్రిందో ఏ కాంక్రీటు వసారాలోనో కర్చీపులు పిండుకుంటూ నిల్చోవడమే తప్ప, సెగలో పేలాల్లా వేగిపోవడమే తప్ప చల్లని జానెడు నీడేది, ఎక్కడైనా చెట్టు జాడేది. నగరంలో చెట్టు ప్రతిదానికి అడ్డమే. కరెంటు తీగలకు, విస్తరించే రహదారులకు, వ్యాకోచించే కర్మాగారాలకు, తామర తంపరగా మొలిచే అపార్ట్మెంట్లకు, సందు చూసుకొని దూరిపోయే సెల్ టవర్లకు చెప్పుకుంటూ పోతే నెపాలెన్నో. అందరికీ చెట్టొక పానకంలో పుడక. ఇంత వికృత విధ్వంసంలోనూ నినాదాలకేం మార్మోగుతూనే ఉంటాయి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ ఫ్లెక్సీ బోర్డులు నీతులు వల్లిస్తాయి. బుల్లి తెరలు, వెండి తెరల మీద చెట్ల పెంపకంపై పాఠాలు సాగుతుంటాయి. చెట్ల బతుకు కళ్ళెదుట ఉసూరుమంటుండగా పెళ్లి పేరంటాల్లో, సంబరాల్లో ప్లాస్టిక్ పువ్వులు, ఆకులు, ఒక్కో చోట నిలువెత్తు ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ముస్తాబైన శవాల్లో దర్శనమిస్తుంటాయి. ఇప్పుడు మనం ఈ పేజీలోని వచన కవితని వివరంగా చెప్పుకుందాం. చూడండి. ఆపై అడితికి చేర్చేస్తుంది. అడితి అంటే ఏమంటే
మనము కట్టెలను కొట్టి ఒక చోట వేస్తారు కదా, చెట్లను కొట్టేసి ఆ ఎండిపోయినటువంటి ఆ కట్టెల్ని అమ్మే చోటనే అడితి అంటారనమాట. చేర్చేస్తుంది. నోట్లు చూసుకుంటూ మనిషి మురిసిపోతాడే కానీ, అంటే డబ్బుల్ని చూసుకుంటూ అమ్మేసినాము, చెట్లు కొట్టేసినాము, ఎండబెట్టి తీసుకెళ్ళి అమ్మేసినాము, ఆ డబ్బులు వచ్చేసింది, ఆ డబ్బుల్ని చూసుకుంటూ మనిషి మురిసిపోతాడే కానీ రాబోయే ఉపద్రవం ఎవరికి పట్టింది గనక, ఉపద్రవం అంటే ఇక్కడ ప్రమాదం, రాబోయే ప్రమాదం గురించి ఆలోచించడు మనిషి. ఆక్టోపస్లా విస్తరించే మనిషి బాహువులు, ఆక్టోపస్ బాహువులు అంటే ఇక్కడ చేతులు అనమాట. ఆక్టోపస్ అంటే 8 చేతులు కలిగినటువంటి ఒక క్రిమి, దాన్ని ఆక్టోపస్ అంటాము. ఆ విధంగా విస్తరించే మనిషి బాహువులు అంటే చేతులు హరితాన్ని హాంఫర్ట్ చేస్తున్నాయి. హరితం అంటే ఏమ్రా అంటే ఇక్కడ పచ్చదనం, దాన్ని మింగేస్తున్నాడు మనిషి. అంతటా ఇదే కథ. చుర్రు మనిపించే ఎండలో, పట్నం లోగిలిలో, చుర్రు మనిపించే ఎండలో అంటే ఎండాకాలం, ఎండాకాలంలో ఎండలు బాగా ఉండేటటువంటి సమయంలో పట్నం దగ్గరలో చేరబిలిచే ఒక్క వృక్షఛాయ కనిపించదు. పట్నంలో చూసినామంటే ఎక్కడ కూడా ఒక చెట్టు అనేది కనిపించదు. వృక్ష ఛాయ అంటే చెట్టు యొక్క నీడ, ఛాయ అంటే నీడ, వృక్షం అంటే చెట్టు అనమాట. చెట్టు నీడ ఎక్కడ కూడా మనకు కనిపించదు పట్నంలో. సిమెంటు రేకుల షెల్టర్ క్రిందో, మనకు ఎండ ఎక్కువగా ఉంది, ఎక్కడ పోయి నిల్చుకోవాలా అనే ఆలోచన వచ్చినప్పుడు మనం ఎక్కడ నిల్చుకుంటాం పట్నంలో అంటే సిమెంట్ రేకుల షెల్టర్ కిందో, ఏ కాంక్రీటు వసారాలోనో, కాంక్రీట్ వేసినటువంటి వాటి కిందనో కర్చీపులు పిండుకుంటూ నిల్చోవడమే తప్ప, అంటే చెమటను తుడుచుకుంటూ కర్చీపులు పిండుకుంటూ అని అర్థం. అక్కడ నిల్చోవడమే తప్ప, సెగలో పేలాల్లా వేగిపోవడమే తప్ప, ఆ ఎండకి పేలాల్లా అంటే వేడి వేడి నూనెల్లో మనము అప్పలాలో ఈ వరుగులో వేస్తే ఏ విధంగా అవి వస్తాయో ఆ విధంగా మనం కూడా ఎండలో వేగిపోవడమే తప్ప చల్లని జానెడు నీడేది ఎక్కడ కూడా ఒక చెట్టు ఉండదు, జానెడు నీడ ఉండదు. పట్నంలో ఎక్కడైనా చెట్టు జాడేది, ఎక్కడ కూడా చెట్టు జాడనేది కనిపించదు. నగరంలో చెట్టు ప్రతిదానికి అడ్డమే, ప్రతిదానికి కూడా చెట్టు అనేది అడ్డమే సిటీస్లో. దేనికో చూద్దాం ఇప్పుడు. కరెంటు తీగలు లాగాలనేసి చెట్లు అడ్డం ఉంటే కొట్టేస్తారు. విస్తరించే రహదారులకు అంటే దారులు వేయాలనేసి మధ్యలో చెట్టు ఉంటే కొట్టేస్తారనమాట. వ్యాకోచించే కర్మాగారాలకు, వ్యాకోచించడం అంటే సాగడం, పెరిగేటటువంటి కర్మాగారాలకు, ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కడతారు, దాని పక్కనే ఇంకో ఫ్యాక్టరీ కట్టడానికి అక్కడ ఏదైనా చెట్లు ఉంటే నరికేస్తారనమాట. తామర తంపరగా మొలిచే అపార్ట్మెంట్లకు, అంటే ఒకదానిపైన ఒకటి కట్టుకుంటూ పోయేటటువంటి అపార్ట్మెంట్లకు, సందు చూసుకొని దూరిపోయే సెల్ టవర్సు లాగడానికి ఎక్కడ సందు ఉంటే అక్కడ ఆ టవర్లు వేసుకుంటూ వెళ్తారు. ఆ సందుల్లో ఎక్కడైనా చెట్లుంటే కొట్టుకుంటూ వెళ్తారు అని చెప్పుకుంటూ పోతే నెపాలెన్నో. నెపం అంటే ఇక్కడ కారణం. అలా చెప్పుకుంటూ పోతే సిటీస్లో ఇవన్నీ కూడా, వీటన్నిటి వల్ల కూడా చెట్లను కొట్టుకుంటూ పోతారని మనకి ఇక్కడ కవి అంటున్నారు. చెప్పుకుంటూ పోతే నెపాలెన్నో అంటే కారణాలెన్నో. అందరికీ చెట్టు ఒక పానకంలో పుడక, ఎక్కడ చూడు ఈ చెట్టు ఒకటి ఉంది అడ్డంగా అని అనుకుంటారు అందరూ కూడా. ఇంత వికృత విధ్వంసంలోనూ నినాదాలకే మార్మోగుతూనే ఉంటాయి. ఆ విధంగా జరుగుతూ ఉంటే మరోపక్క మనం ఏం చేస్తామంటే పెద్ద నినాదాలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటాం అన్నమాట చెట్ల పైన. ఏమేమి నినాదాలంటే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ, అదేవిధంగా ఫ్లెక్సీ బోర్డులు నీతులు వల్లిస్తూ ఉంటాయి, అంటే బ్యానర్ల పైన రాసుకొని చెప్తాము. అదేవిధంగా ఒక కార్డ్స్ పైన రాసుకొని దానికి స్టిక్స్ పెట్టుకొని మనము ఈ నినాదాలంతా కూడా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కదా, ఆ విధంగా. అదేవిధంగా ఇట్లా చెప్పేది కాకుండా మళ్ళీ బుల్లి తెరపైన, వెండి తెరపైన కూడా, అంటే టీవీల్లోనూ సినిమాలోనూ ఈ చెట్ల పెంపకంపై పాఠాలు సాగుతూనే ఉంటాయి. చెట్ల బతుకు కళ్ళెదుట ఉసూరుమంటుండగా, పెళ్లి పేరంటాల్లో సంబరాల్లో ప్లాస్టిక్ పువ్వులు, ఆకులు. ఇక్కడ మనకు ఈ చెట్లంతా నరికేయడము, మళ్ళీ ఒక పెళ్ళి కానీ ఒక ఫంక్షన్స్ కానీ ఇలాంటి వాటిల్లో ఏమ్రా ఉపయోగిస్తామంటే ప్లాస్టిక్ పువ్వులు, ఆకులు. ఒక్కో చోట నిలువెత్తు ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు, పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, అది ప్లాస్టిక్ అన్నమాట. అంతేగాని నిజమైన చెట్లు అక్కడ పెట్టేకే అవకాశం లేదు.
అట్లా ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ముస్తాబైన శవాల్లా దర్శనమిస్తాయి. అవి ఎలారా కనిపిస్తాయంటే కవి ఎలా వర్ణించిన అంటే ఆ పెద్ద పెద్ద చెట్లు ఎలా కనిపిస్తాయంటే ఒక చనిపోయినటువంటి శవంలాగా కనిపిస్తూ ఉంటాయని ఇక్కడ కవి వర్ణించడం జరిగింది. ఇప్పుడు మనము తర్వాత పేజీలోకి వెళ్దాం. లెక్కల్లో మునిగిపోయిన మనిషి ఇప్పుడు మొక్కల్నేం పట్టించుకుంటాడు. ఇది భూమిపై నడుస్తున్న వర్తమాన విషాదం. సర్వే సర్వత్రా సాగిపోతున్న తంతు. మనిషికి ఎప్పటికీ తెలిసొచ్చేను చెట్టు విలువ. ఈ చెట్టే కదా మేఘాల్ని పిలిచి నేలపై జల్లులు కురిపించేది. ఈ చెట్టే కదా బొగ్గు పులుసు వాయు గరళాన్ని మృంగి ప్రాణం నిలిపే ఆమ్లజన్ని వరంగా అందించేది. ఈ చెట్టే లేక పోబట్టే కదా ఏటేటా ఎండ నిప్పులు కురిసేది. ఈ చెట్టు లేకపోబట్టే కదా పచ్చిక బయళ్ళు ఎడారులుగా మారేది. ఈ చెట్టును బహిష్కరించడం వల్లే కదా భూతాపం పెరిగేది, భూగర్భజలం తరిగేది. చెట్టును ఉపేక్షించడం, కూర్చున్న కొమ్మను నరుక్కోవడం, కార్బన్ డయాక్సైడ్ తదితర విషవాయువులు పెరిగి భూగోళం తాపంలో మరిగి ఇరు ధ్రువాల్లో మంచు ఖండాలు కరిగి సముద్రాలు పొంగితే ఏమైపోతుంది మానవాళి. గ్రీన్ హౌస్ ఎఫెక్టే అంటావో, గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తావో, పేరెలా పిలిచినా చావు మాత్రం ఒక్కటే. చెట్లు నరికేస్తే ఇంత చేట అని మీమాంస. మనిషి నీకెందుకు? చిన్న రంధ్రం చాలదు ఓడ మునిగిపోయేందుకు. అందుకే చెట్టును బతికిద్దాం, పచ్చటి లోకాన్ని ముందటి తరాలకు హామీగా మిగిలిద్దాం. చాలా బాగుంది పేజీలో వచన కవిత. ఇప్పుడు ఈ వచన కవితని మనము కఠిన పదాలకు అర్థం చెప్పుకుంటూ వివరంగా చెప్పుకుందాము. లెక్కల్లో మునిగిపోయిన మనిషి అంటే డబ్బు సంపాదించుకుంటా అన్నాడు. ఆ చెట్లనంతా కూడా నరికి తీసుకెళ్ళి ఎండబెట్టి వాటినంతా కూడా కట్టెలనంతా అమ్ముకొని లెక్కలు అంటే డబ్బులు తీసుకొని ఆ లెక్కల్లో మునిగిపోయినటువంటి మనిషి ఇప్పుడు మొక్కల్నేం పట్టించుకుంటాడు. ఆ చెట్లు నరికేసి ఏమేమో చేసుకుంటా అన్నాడు మనిషి. కర్మాగారాలు కట్టుకుంటా అన్నాడు, నగరాలు నిర్మించుకుంటా అన్నాడు. ఆ విధంగా ఎంతో డబ్బును సంపాదించుకుని ఈ మొక్కల్నేం పట్టించుకుంటాడు. ఇది భూమిపై నడుస్తున్నటువంటి వర్తమాన విషాదం. సర్వే సర్వత్రా సాగిపోతున్న తంతు అంటే సర్వత్రా అంటే అన్నింటిలోనూ కూడా సాగిపోతున్నటువంటి తంతు ఇది. మనిషికి ఎప్పటికీ తెలిసొచ్చేను చెట్టు విలువ. ఈ చెట్టే కదా మేఘాల్ని పిలిచి నేలపై జల్లులు కురిపించేది. చెట్లు బాగుంటే ఆ గాలి అలా ఆకాశంలోకి వెళ్ళి మేఘాలని తాకి మనకు వర్షం పడేలాగా చేస్తుంది అని అర్థం ఇక్కడ. ఈ చెట్టే కదా బొగ్గు పులుసు వాయు గరళాన్ని మింగి. అంటే ఇక్కడ బొగ్గు పులుసు వాయువు అంటే ఏమరా అంటే కార్బన్ డయాక్సైడ్. దాన్నే బొగ్గు పులుసు వాయువు అంటాము. గరళం అంటే ఇక్కడ విషం అనమాట. అలాంటి విషాన్ని మృంగి చెట్టు కార్బన్ డయాక్సైడ్ని తీసుకుంటుంది అనమాట. తీసుకొని మనకు మళ్ళీ తిప్పి ఏమరా ఇస్తుందంటే ఆమ్లజనిని ఇస్తుంది. ఆమ్లజని అంటే ఇక్కడ ప్రాణవాయువు, ఆక్సిజన్. మనకు ఆక్సిజన్ని పంపిస్తుంది. అదే ఇక్కడ కవి చెప్పడం జరిగింది. ప్రాణం నిలిపే ఆమ్లజనిని వరంగా అందించేది. ఈ చెట్టు లేకపోబట్టే కదా ఏటేటా ఎండ నిప్పులు కురిసేది. చెట్లు లేకపోవడం వల్లనే మనకు ఎండలు విపరీతంగా అనిపించేది. ఈ ఏప్రిల్ మే ఈ 2 months మనకు విపరీతమైనటువంటి ఎండలు రావడానికి కారణం ఏమంటే చెట్లు సరిగా లేకపోవడమే కదా. ఈ చెట్టు లేకపోబట్టే కదా పచ్చిక బయళ్ళు ఎడార్లుగా మారేది. పచ్చగా ఉన్నటువంటి ఆ చెట్లనంతా కొట్టేసే దానివల్ల అక్కడ ఎడార్లుగా మారుతుంది. ఈ చెట్లను బహిష్కరించడం వల్లే కదా భూతాపం పెరిగేది. భూతాపం అంటే భూమి యొక్క వేడి, తాపం అంటే వేడి అనమాట. భూమి యొక్క వేడి పెరిగేది, భూగర్భ జలం తరిగేది. భూగర్భంలో ఉన్నటువంటి జలమంతా కూడా తగ్గేది. ఎందువల్ల అంటే చెట్లను నరకడం వల్లే. చెట్టును ఉపేక్షించడం అంటే ఇక్కడ అశ్రద్ధ చేయడం అనమాట. కూర్చున్న కొమ్మను నరుక్కోవడము, కార్బన్ డయాక్సైడ్ తదితర విషవాయువులు పెరిగి భూగోళం తాపంలో మరిగి ఇరు ధ్రువాల్లో మంచు ఖండాలు కరిగి 2 ధ్రువాలు వాటిల్లో మంచు ఖండాలు కరిగి సముద్రాలు పొంగితే ఏమైపోతుంది మానవాళి. 2 స్థిరంగా ఉన్నటువంటి 2 ధ్రువాల్లో మంచు ఖండాలు కరిగి వచ్చిందంటే సముద్రాలు పొంగితే ఆ నీళ్ళంతా కూడా కరిగి సముద్రాలు లేకొచ్చి సముద్రాలంతా కూడా పొంగి భూమిపైకి వచ్చేస్తే మానవాళి ఏమైపోతుంది అని ఇక్కడ కవి చెప్తున్నారు. గ్రీన్ హౌస్ ఎఫెక్టే అంటావో, గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తావో, పేరెలా పిలిచిన చావు మాత్రం ఒక్కటే. చెట్లు నరికేస్తే ఇంత చేట అని మీమాంస. మనిషి నీకెందుకు? మీమాంస అంటే సందిగ్ధం అన్నమాట.
చిన్న రంధ్రం చాలదు ఓడ మునిగిపోయేందుకు. సముద్రంలో ఓడలు పోతూ ఉంటాయి. ఆ ఓడ మునిగిపోవడానికి ఒక చిన్న రంధ్రం పడిందంటే మొత్తము సముద్రపు నీళ్ళంతా కూడా ఓడలోకి వచ్చేస్తాయి. కాబట్టి మునిగిపోతుందన్నమాట. అలా చిన్న రంధ్రం చాలదు ఓడ మునిగిపోయేందుకు. అందుకే చెట్టును బతికిద్దాం, పచ్చటి లోకాన్ని మన మునుపటి తరాలకు హామీగా మిగిలిద్దాం అని కవి ఇక్కడ చెప్పారు. మనం జీవించేదే కాకుండా మన మునుపటి తరాల వాళ్ళు కూడా జీవించాలంటే మనము చెట్లని బతికించాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంతటితో పాఠ్యాంశం పూర్తయింది. చివరిగా మనము ఈ పేజీలో మీకు పింక్ కలర్లో గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి అనే ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటనేది తెలుసుకుందాము. మన చుట్టూ ఉన్నటువంటి పచ్చదనము, మొక్కలు, చెట్లు, నదులు, కొండలు, అడవులు పర్యావరణాన్ని వేడెక్కకుండా సమతుల్యంగా ఉంచుతాయి. ఇవన్నీ ఉండేదానివల్ల ప్రకృతి అనేది వేడెక్కకుండా, మన పర్యావరణం వేడెక్కకుండా సమతుల్యంగా ఉంచుతున్నాయి ఇవన్నీ కూడా. ఈ పర్యావరణానికి హాని కానీ, అదేవిధంగా కాలుష్యం కానీ జరిగితే భూగోళం వేడెక్కడం, వర్షాలు పడకపోవడం, అనుకోని విపత్తులు సంభవించడం జరుగుతుంది. ఈ విధంగా జరిగేటటువంటి దాన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అంటారు. అర్థమైంది కదా? చివరగా నేను చెప్పడం ఏమంటే, మనం అందరం కూడా, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క చెట్టు నాటుదాం, మన పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకుందాం, మన తరాన్ని, మన ముందు తరాన్ని కాపాడుకుందాం. మీరందరూ కూడా ఒక్కొక్క చెట్టు నాటుతారని ఆశిస్తున్నాను. పర్యావరణాన్ని కాపాడుకుందామని నా ఉద్దేశము. ఇంతటితో ఈ పాఠ్యాంశాన్ని ముగిస్తున్నాను. ఈ పాఠం కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.